వీట్యూన్ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీకాళహస్తి ఆలయంలో ఘనంగా జరుగుతున్న చిన్న కొట్టాయి ఉత్సవాలు. 3వ రోజు స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు. శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకున్న రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. దర్శన ఏర్పాట్లను చేసిన ఆలయ అధికారులు. ఉగ్రవాదులను అణచివేసేందుకు భారత ప్రభుత్వానికి మద్దతు. సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి పివి రాఘవ్. వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ నిర్మాణ పనులపై కలెక్టర్ వెంకటేశ్వర్ సమీక్షా సమావేశం. భూసేకరణ పెండింగ్ పనుల త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశం. వేసవి ఎండల తాపం నుంచి ఉపశమనం కలిగించేందుకు శ్రీకాళహస్తి ఆలయంలో స్వామి అమ్మవార్లకు చేపట్టిన చిన్న కొట్టాయి ఉత్సవం వైభవంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలలో భాగంగా నిన్న రాత్రి స్వామి అమ్మవార్ల ఊరేగింపు సేవ ఘనంగా నిర్వహించారు. శ్రీకాళహస్తి ఆలయంలో చిన్న కొట్టాయి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వేసవి ఎండల తాపం నుంచి ఉపశమనం కలిగించేందుకు ప్రతి ఏటా ఈ ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ మేరకు స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా ఆలయ వెలుపలకు తీసుకువచ్చి పొగడ చెట్టు వద్ద వట్టి వేర్ల చెలువ పందిలలో కొలువు తీర్చి విశేష పూజలు జరిపారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు నివేదించి సమర్పించారు. అనంతరం రాత్రి స్వామి అమ్మవార్ల ఊరేగింపు సేవ ఘనంగా నిర్వహించారు. ఈ పూజాది కార్యక్రమాల్లో డిప్యూటీ ఈఓ ఎన్ఆర్ కృష్ణారెడ్డి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణోత్సవం సేవ నేత్రపరంగా నిర్వహించారు. ఆర్జిత సేవా భక్తులు స్వామివారిపై అత్యంత భక్తి శ్రద్ధలతో కళ్యాణోత్సవ సేవలో పాల్గొని పూజలు జరుపుకున్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయం స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణోత్సవం సేవ భక్తులు అధిక మంది పాల్గొన్నారు. గిరిజ శంకర్ల కళ్యాణోత్సవం చేస్తే తమ దాంపత్య జీవితాలు మంగళకరంగా సాగుతాయని, ముత్తైదువులు సౌభాగ్యం కలకాలంగా ఉంటుందని ఆశిస్తూ కళ్యాణోత్సవ సేవ నిర్వహిస్తారు. ఈ మేరకు శ్రీకాళహస్తి ఆలయంలో శుక్రవారం నిర్వహించిన స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణ ఉత్సవం శాస్త్రయుక్తంగా చేపట్టారు. స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను కొలువు తీర్చి కలశ స్థాపన పూజలు జరిపి సాంప్రదాయ పద్ధతిలో కళ్యాణోత్సవ పూజలు జరిపారు. అనంతరం స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని నేత్రపరంగా నిర్వహించారు. భక్తులు ఉమాశంకర్ల కళ్యాణాన్ని తిలకించి ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ భక్తి ప్రవక్తులతో ప్రణమిల్లారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు అర్ధగిరి స్వామి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు, ఆలయ అధికారులు పాల్గొన్నారు.
ప్రెస్ క్లబ్ శ్రీకాళహస్తి ప్రాక్ ప్రేరిత ఉగ్రవాదం నశించాలంటూ శ్రీకాళహస్తిలో జర్నలిస్టులు కదం తొక్కారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంపై సంఘీభావంగా పట్టణ 4 మాడవీధుల్లో ర్యాలీ నిర్వహించారు. పాక్ సీమాంతర ఉగ్రవాదాన్ని ఏమాత్రం ఉపేక్షించొద్దని నినదించారు. అంతర్జాతీయంగా పాక్ను ఒంటరి చేయాలని పిలుపునిచ్చారు. ఆపరేషన్ సింధూర్ పేరిట పహల్గాం ఘటనలో పర్యాటకుల ప్రాణాలు బలిగొన్న ఉగ్రవాదులను మట్టుపెట్టడం హర్షించదగ్గ పరిణామమంటూ కొనియాడారు. పాక్ సీమాంతర ఉగ్రవాదాన్ని కూకటి వేలతో సహా పెకిలించేంత వరకు ఆపరేషన్ సింధూర్ కొనసాగించాలని ఆకాంక్షించారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతంలో కీలక భూమిక పోషించిన భారత ప్రభుత్వానికి, ఆర్మీకి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. శ్రీకాళహస్తి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వేణుగోపాల్, ప్రధాన కార్యదర్శి కార్తిక్ నాయుడు, విఆర్ఓ ఈశ్వర్, ఇతర జర్నలిస్టులు పాల్గొన్నారు. అందులో భాగంగానే పహల్గాంలో జరిగిన ఒక సామాన్య మానవులపై, పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన తీరుని ఖండిస్తూ మన భారతీయ జవాన్లు భారతదేశం సత్తా ఏందో ప్రపంచానికి తెలియజేశారు. ఆపరేషన్ సింధూర్ పేరుతో ఈ సైన్యం, నావికా దళం, వివిధ దళాలు కూడా ఎంతో ప్రతిభ కనపరిచి మన ఇండియా ప్రపంచంలోనే ఒక బలనీయమైన శక్తిగా ఎదిగిందని ఈరోజు చెప్పుకోవచ్చు ఈ సంఘటనతో. కాబట్టి ఉగ్రవాదాన్ని తుదిముట్టించేందుకు సింధూర్ కొనసాగుతూ ఉండాలని మరొకసారి మన భారతదేశ పౌరులను రక్షించేందుకు మన భారతీయ సైన్యం, మన పౌరులు, మన ప్రజలు కూడా అందరూ ముక్తకంఠంతో కలిసి ఈ యొక్క భారత సైనికులకు మనం అందరం వందనాలు తెలియజేస్తూ ఈ విధంగా మనం సంఘీభావాన్ని మన సైన్యానికి తెలియజేయాల్సిందిగా మీ అందరి తరఫున పహల్గాం ఉగ్రవాది దాడుల్లో మరణించిన వాళ్ళలో మా బంధువు కూడా ఒకడు ఉన్నాడు. కావలికి చెందిన మసూద్ రావు మా సొంత బంధువు. ఇలాంటి మరణాలు జరుగుతున్న తరుణంలో మన ఇండియన్ ఆర్మీ చూపిస్తున్న సత్తా వేరే ఏ దేశము చూపించలేదని చెప్పి ఈరోజు సగర్వంగా మనము చెప్పుకోవచ్చు. అందుకు నిదర్శనమే ఈరోజు జరిగిన దాడుల్లో 100 మంది సైనికులు చనిపోవడం, పాకిస్తాన్ సంబంధించిన వాళ్ళు. మనం గెలుపు ఇలా కొనసాగుతుంది. రాబోయే రోజుల్లో ఉగ్రవాదులు ఇట్లాంటి దుశ్చర్యలకు పాల్పడకుండా అన్ని దేశాల వాళ్ళు కూడా గట్టి భద్రతతో మన ఇండియాకి సపోర్ట్ చేస్తారని కూడా ఆశిస్తున్నాము. నమస్కారం. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని భారత సైన్యం కూకటి వేలతో సహా పెగిలించేందుకు ఆపరేషన్ సింధూర్ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇది విజయవంతం కావడం పైన శ్రీకాళహస్తి జర్నలిస్ట్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. పాక్లోని ఉగ్రవాద స్థావరాలన్నింటినీ ధ్వంసం చేసేంత వరకు ఈ ఆపరేషన్ సింధూర్ కొనసాగించాలని శ్రీకాళహస్తి జర్నలిస్ట్ తరఫున కోరుతున్నాం. థ్యాంక్ యూ.
ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి రాజమండ్రి నియోజకవర్గ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కుటుంబ సభ్యులతో విచ్చేసి శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ మర్యాదల మేరకు అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో చెంచామనాయుడు, సుబ్బయ్య, నెమల్ల బుజ్జి, ముని రాజా యాదవ్, హరి, పిఆర్ఓ సతీష్ మాలిక్, టెంపరీ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. విద్యా ఉద్యోగ వ్యాపార వ్యవసాయాభివృద్ధిరస్తు రాజముఖే దర్శన ప్రాప్తిరస్తు. శ్రీకాళహస్తిలోని ఈటీసీ విస్తరణ శిక్షణ కేంద్రంలో 2 రోజుల పాటు జరిగే శిక్షణా తరగతులకు రాయలసీమ జిల్లాతో పాటు నెల్లూరుతో కలిపి 9 జిల్లాలకు సంబంధించి రైతులు హాజరయ్యారు. చిరుధాన్యాలపై అధికారులు అవగాహన కల్పించారు. శ్రీకాళహస్తిలోని ఈటీసీ విస్తరణ శిక్షణ కేంద్రంలో 2 రోజుల పాటు జరిగే శిక్షణా తరగతులకు రాయలసీమ జిల్లాతో పాటు నెల్లూరుతో కలిపి 9 జిల్లాలకు సంబంధించి రైతులు హాజరయ్యారు. చిరుధాన్యాలపై అధికారులు అవగాహన కల్పించారు. జీవన డిపిఎంలు, ఫామ్ ఏపీఎంలు, ప్రాంతీయ స్థాయిలో చిరుధాన్యాల సాగు, వాడకం తదితర అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. చిరుధాన్యాల ప్రదర్శనకు 40 రకాల స్టాల్స్ను ఏర్పాటు చేశారు. 2 రోజుల పాటు జరిగే శిక్షణ తరగతులను నిర్వహించారు. ఏటీసీలోని బహిరంగ ప్రదేశంలో చిరుధాన్యాలతో వంటకాలు ఏ విధంగా చేయాలో అవగాహన కల్పిస్తూ వివిధ జిల్లాల నుంచి వచ్చిన రైతులు వంటకాలను చేసి వాటి ఉపయోగాలను తెలియజేశారు. డిపిఎంలు, ఫామ్ ఏపీఎంలు వివిధ జిల్లాల నుంచి వచ్చిన మహిళా రైతులు చిరుధాన్యాలపై అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. డిఆర్, డిఏ, పిడి శోభన్ బాబు మాట్లాడుతూ చిరుధాన్యాలు అత్యధిక పోషకాలు ఉంటాయని, తద్వారా ఆరోగ్య సిద్ధి లభిస్తుందన్నారు. చిరుధాన్యాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం, చిరుధాన్యాల సాగును ప్రోత్సహించడం, చిరుధాన్యాల వినియోగాన్ని పెంచడం, చిరుధాన్యాల ద్వారా ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారం అందించడం, చిరుధాన్యాల సాగు ద్వారా రైతులకు ఆర్థికంగా సహాయపడటం కోసం శ్రీకాళహస్తిలోని ఈటీసీ సెంటర్ నందు 9 జిల్లాలకు సంబంధించిన మహిళా రైతులతో ఈ చిరుధాన్యాల మేళా మరియు అవగాహన సదస్సు నిర్వహించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మిల్లెట్స్ బ్యాంక్ సిఇఓ విశాల్ రెడ్డి, అదనపు డైరెక్టర్ సరళ, ఈటీసీ ప్రిన్సిపాల్ నాగపద్మజ, న్యూట్రిషన్స్ స్పెషలిస్ట్ హిమాన్సు, ప్రాజెక్టు మేనేజర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. अभी कर रहा है ना. चलो एवरीवन, कटलेट बनाने के लिए कोई चाहिए. జిల్లాలు అదేవిధంగా నెల్లూరు వరకు కూడా 9 జిల్లాలకు సంబంధించిన ఎవరైతే మిల్లెట్స్కి సంబంధించిన ఉత్పత్తిదారులు రైతులు ఉన్నారు వారు మరియు ప్రాసెసింగ్లో మరియు ఎంటర్‌ప్రెన్యూర్స్గా ఎదిగినటువంటి సంఘాలలో ఉన్న మహిళలకి, అదేవిధంగా 9 జిల్లాలకు సంబంధించిన డిస్ట్రిక్ట్ లెవెల్ డిపిఎంస్, ఎఫ్పిఓకి సంబంధించిన ఏపీఎంస్ ఇక్కడ ఈరోజు రేపు జరిగేటటువంటి మిల్లెట్స్కి సంబంధించినటువంటి కన్సల్టెంట్ వర్క్షాప్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఈ వర్క్షాప్కి సంబంధించింది పెద్ద ఎత్తున నిర్వహించాలి అనేటటువంటిది మా గౌరవ సిఇఓ గారిని వాకాటి కరుణ గారు ఒక మంచి నిర్మాణాత్మకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకొని ఈ యొక్క వర్క్షాప్ని ముందుకు తీసుకొని వెళ్ళటం జరుగుతుంది. ఈ వర్క్షాప్లో మాకు
మిల్లెట్ బ్యాంకుకి సంబంధించిన విశాల గారు అండ్ టీమ్ మెంబర్స్ టెక్నికల్ సపోర్ట్ అనేటటువంటి ఇవ్వటం జరుగుతుంది. వర్క్షాప్లో వచ్చినటువంటి విషయాలని బయటకు తీసుకొని దాన్ని బట్టి ప్రణాళికలను తయారు చేసుకొని ప్రణాళిక ప్రకారం ఒక క్రమ పద్ధతిలో మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే 1 ఫ్యామిలీ 1 ఎంటర్‌ప్రెన్యూర్ అనుకుంటున్నారో అది ముందుకు తీసుకొని వెళ్ళడానికి ఈ మిల్లెట్స్ వర్క్షాపు, ఈ మిల్లెట్స్లో ఉన్నటువంటి భాగస్వాములు అయినటువంటి వాళ్ళందరూ కూడా మిల్లెట్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎదిగి వాళ్ళు దాని ద్వారా ఆదాయం పెంచుకోవడమే కాకుండా వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలు మెరుగుపరుచుకోవడానికి వాళ్ళ యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తారని ఆశిస్తున్నాం. అదేవిధంగా వాళ్ళు ఏదైతే కార్యక్రమంలో ఈ ప్రోగ్రాంలో ఉత్పత్తులు తయారు చేశారో ఆ ప్రోడక్ట్స్ని కూడా వాళ్ళు ఎగ్జిబిట్ చేయటం జరిగింది. అక్కడికి వెళ్ళినప్పుడు మనం చాలా విషయాలని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు వ్యూ ఎలా ఉంది, వాళ్ళు ముందుకు ఎలా వెళ్ళాలి అనుకుంటున్నారు, ఈ మిల్లెట్స్కి సంబంధించిన ఎంటర్‌ప్రెన్యూర్ అనేటటువంటి విషయాలను కూడా మనం ఒకసారి ఇంటరాక్షన్ ద్వారా తీసుకోవడం అనేటటువంటి జరుగుతుంది. కాబట్టి అది కూడా మనం చక్కగా ఈ యొక్క సంభాషణ అనేటటువంటిది వాళ్ళు క్రమబద్ధీకరణలో ముందుకు వెళ్ళడానికి దోహదం చేస్తుందని ఆశిస్తున్నాను. నమస్తే అండి, నా పేరు అనిత. ఒంగోలు జిల్లా నుంచి, ప్రకాశం జిల్లా నుంచి, టంగుటూరు మండలం మల్లవరపూడి గ్రామం నుంచి వచ్చాను సార్. ఈరోజు నేను ఈ ప్రోడక్ట్స్ అన్నీ తయారు చేస్తున్నాను సార్. ఏమేమిటి అంటే రవ్వలు, మిల్లెట్స్ తోటి రవ్వలు తయారు చేస్తాను, ఊదలు, అరికలు, సామలతోటి. ఎలా అంటే ఇది ఒక లాంగ్ ప్రాసెస్ సార్. ఒక 1 వీక్ ప్రాసెస్ ఉంటుంది ఏ ప్రోడక్ట్ తీసుకున్నా కూడా. ఆర్గానిక్ ప్రాసెసింగ్ సార్. కంప్లీట్గా కలరింగ్ లేకుండా మంచిగా నానబెట్టి మీరు డైరెక్ట్గా కన్జ్యూమ్ చేసుకోవచ్చు, హెల్త్ ఇష్యూస్ రాకుండా. దేశవాళీ ప్రోడక్ట్స్ తీసుకుంటాం. దేశవాళీ టెస్టింగ్ చేసేసి మనం ల్యాబ్ టెస్టింగ్ పంపించి రైతుల దగ్గర నుంచి నేరుగా తీసుకుంటాం. ప్రొక్యూర్ చేసుకొని ఒరిగలు కానీ, రాగులు కానీ, జొన్నలు కానీ ఇలాంటివన్నీ రైతుల దగ్గర నుంచి మనం నేరుగా తీసుకొని చేస్తూ ఉంటాం. ఈ ప్రోడక్ట్స్ అన్ని తయారు చేస్తూ ఉంటాం. ఇలా మాల్ట్ తయారు చేస్తాను, కందిపప్పు నానబెట్టి వేయించి తిరగలు వేసిన కాగితం ఉంటుంది, నూనె గానుగ నూనె ఉంటుంది. ఇలాంటివన్నీ నేను ప్రాసెస్ చేస్తూ ఉంటాను సార్. ఏ ప్రాసెస్ చేసినా కూడా నా థీమ్ వచ్చేసేసి ఆర్గానిక్ ప్రాసెస్, కెమికల్ లేకుండా ప్రాసెసింగ్ ఉండాలి. హెల్త్ టైం ఎలా ఉంచుతాము దీన్ని కాన్సెప్ట్ మీద నేను తయారు చేస్తూ ఉంటాను సార్. ప్రోడక్ట్స్ అనేవి డిఫరెంట్గా వీటి ద్వారా కేక్స్ అని, మిల్లెట్ కేక్స్ అని, బెల్లంతో, తేనెతోటి ఇలాంటివన్నీ తయారు చేస్తూ ఉంటాం సార్. పిఎంఈజీ నుంచి లోన్ తీసుకున్నాను సార్ కెనరా బ్యాంక్ ద్వారా. అది చాలా నాకు ఉపయోగపడింది. మిషనరీ కొనుక్కున్నాను, దాని ద్వారా ఒకటి తిరగలి మిషన్ తీసుకున్నాను సార్. అది గంటకి 10 kgs మాత్రమే తీసుకున్నాను. ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలను ప్రభుత్వం వెంటనే మంజూరు చేయాలని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ 257 సభ్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు తిరుపతి కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు. తిరుపతి కలెక్టరేట్ వద్ద ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ 257 మంది సభ్యులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ వారి డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ 257 జిల్లా అధ్యక్షులు మురళీకృష్ణ, గౌరవ సలహాదారు ఎస్ వెంకటముని, రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యులు వెంకటాద్రి మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలను ప్రభుత్వం మంజూరు చేయడంలో అలసత్వం చూపుతోందని ఆగ్రహించారు. 2023 నుండి అమలులోకి రావాల్సిన 12వ పీఆర్సీ కమిషన్ నియామకం జరపాలని, మధ్యంతర భృతి 30% వెంటనే ప్రకటించాలని కోరారు. 11వ పీఆర్సీ బకాయిలు 1000 కోట్ల రూపాయలు మంజూరు చేయాలని, పెండింగ్ డిఏలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం 6 రకాల పాఠశాలలు నెలకొల్పితే ప్రస్తుత ప్రభుత్వం 9 రకాల పాఠశాలలు ప్రవేశపెట్టి విద్యా వ్యవస్థను గందరగోళంలోకి నెట్టిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన అన్ని రకాల ఆర్థిక బకాయిలను చెల్లించాలని, ఎంటీసీఎస్ టీచర్లను రెగ్యులర్ చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు భువనేశ్వరి, లక్ష్మమ్మ, మదన్ మోహన్, గోపాల్, చెంచు రాజా, షేక్ లక్ష్మీనారాయణ, శ్రీధర్, జయరామయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, వివిధ మండల శాఖల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. जिंदाबाद 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 जिंदाबाद
ఉగ్రవాదానికి మతం లేదని సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి బివి రాఘవులు అన్నారు. ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి భారత ప్రభుత్వానికి మద్దతుగా ఉంటామని స్పష్టం చేశారు. అయితే ఉగ్రవాదులకు బదులుగా అమాయకులను హతం చేయొద్దని సూచించారు. భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులపై సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి బివి రాఘవులు స్పందించారు. తిరుపతిలో ఈ మేరకు సిపిఎం నాయకులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఉగ్రవాదానికి మతం లేదని సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి బివి రాఘవులు అన్నారు. ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి మేము భారత ప్రభుత్వానికి మద్దతుగా ఉంటామని స్పష్టం చేశారు. అయితే ఉగ్రవాదులకు బదులుగా అమాయకులను హతం చేయవద్దని సూచించారు. 80 ఏళ్ల క్రితం ఎర్ర జెండా ఎలా ప్రజల పక్షాన నిలిచి పోరాటం చేసిందో అలానే ఎప్పుడూ ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తూనే ఉంటుందన్నారు. ఫ్యాక్షనిజం మళ్ళీ ముందుకు వస్తోంది. కొత్త రూపంలో వస్తున్న ఫ్యాసిజంను అంతం చేయాలన్నారు. ఫ్యాసిస్టులు పెట్టుబడిదారుల ఆటలు సాగనివ్వకుండా అడ్డుగా ఉన్న కమ్యూనిస్టులపై పెట్టుబడిదారీ వ్యవస్థ దాడులు చేస్తున్నారన్నారు. కార్మికుల పట్ల ఉన్న వారు వీటిని ప్రతిఘటించాలన్నారు. ఫ్యాసిస్టుల చర్యలను నిరోధించాలన్నారు. కమ్యూనిస్టులతో వారి దాడులు ఆగదు. మైనారిటీలు పైన జరుగుతుందన్నారు. వారికి బానిసలుగా ఉంటే వదిలేస్తారు. ఉదారవాదం పనికిరాదని ప్రతిఘటించాలన్నారు. ఫ్యాసిస్టుల వలన దళితులకు, ఆడవాళ్లకు, వికలాంగులకు హక్కులు, స్వేచ్ఛ ఉండదన్నారు. ఫ్యాసిస్టులు ఇప్పటికే న్యాయ వ్యవస్థను, ఎన్నికల కమిషన్ను నియంత్రిస్తున్నారని, ప్రజాస్వామ్యంను దెబ్బతీస్తున్నారన్నారు. అటవీ శాఖ, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్కి మనుషుల సంరక్షణ పట్టదన్నారు. ఈ దేశంలో 60% మంది ప్రజలు సొంత ఇల్లు లేవని, పేద ప్రజలకు కూలీ లేదు, ఉపాధి లేదు, ఉద్యోగం లేదు. ప్రజలు ఎలా బ్రతకాలన్నారు. ఉగ్రవాదంపై కలిసి పోరాటం చేస్తామని మేము చెబుతుంటే ముస్లింలు ఈ దేశం విడిచి వెళ్ళమని, ఇది హిందువుల దేశమని చెప్పడం ఏమిటన్నారు. పాక్ భూభాగంలోని ఉగ్ర స్థావరాలపై భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్తో ఏరిపారేస్తున్న నేపథ్యంలో తిరుపతికి చెందిన ఓ కామన్ మ్యాన్ జ్యోతికృష్ణ అనే వ్యక్తి భారత సైన్యం పరాక్రమాన్ని కీర్తిస్తూ సైన్యాన్ని మరింతగా ప్రోత్సహించే విధంగా తన సంపాదనలో ఆర్మీకి 5 లక్షల రూపాయలను విరాళంగా అందించడం పట్ల హర్షం వ్యక్తమవుతోంది. కుటుంబాల కోసం దాచిన డబ్బులను దేశ రక్షణ కోసం జ్యోతికృష్ణ ఎన్సీసీ అధికారులకు అందజేశాడు. భార్య, బిడ్డలు, తండ్రితో కలిసి వచ్చి ఈ మేరకు చెక్కును అధికారులకు అందజేశాడు. ఎన్సీసీ కార్యాలయంలోనే తన పుట్టినరోజు నిర్వహించుకున్నాడు. కోసం సంపాదనలో కొంత భాగం 5 లక్షల రూపాయలు ఆర్మీకి ఇవ్వడం జరిగింది. ఇట్లా చూడండి. మంగళం. నేను మా ఫాదర్ రేషన్ షాప్ డీలర్ మాజీ. నేను ఇప్పుడు శ్రీనివాస హాస్టల్స్ నడుపుతుంటున్నాను. ఈ విధంగా నేను దేశం కోసం, మన రక్షణ వ్యవస్థ బలోపేతం కోసం నా వంతు సహాయం కింద ఈరోజు నా జన్మదిన సందర్భంగా మా నాన్నగారి చేతుల మీదుగా ఆర్మీ వాళ్లకు 5 లక్షల రూపాయలు విరాళంగా ఇవ్వడం జరిగింది. ఎందుకు అంటే మనం మన దేశంలో పుట్టి ఇంత స్వేచ్ఛగా జీవిస్తున్నాం కదా. మన దేశం కోసం మనం ఏం చేస్తున్నాం? ఎందరో వీరమాతలు కన్నబిడ్డలు బార్డర్లో చలికి, ఎండనక వాననక, నరనరాలు తెగిపోయే చలిలో కూడా వాళ్ళు మన కోసం అంత కష్టపడుతున్నారు. సరైన టైంకి ఆహారం లేకుండా, నీరు లేకుండా అంత కష్టపడే వాళ్ళకి కోసం మనం ఏం చేస్తున్నాం అనే ఒక మనసులో నాకు రగిలి ఈ విధంగా దేశం కోసం మనం ఏదైనా చేయాలా అనే ఉద్దేశంతో నా యొక్క సంపాదనలో 5 లక్షల రూపాయలు ఆర్మీ వాళ్ళకి ఈరోజు ఇవ్వడం జరిగింది. ఇది ప్రపంచంలో మన ఇండియన్ ఆర్మీ
నెంబర్ 1గా ఉండాలి అనేది నా కళ. నా కళకి సాకారం చేయాలంటే నా వంతు ప్రయత్నం ఏం చేయాలా? రామకార్యంలో ఉడత ఏ విధంగా ఆ రోజు రామసేతు నిర్మించడానికి ఏ విధంగా సహాయపడిందో నేను కూడా ఒక ఉడత సహాయం కింద నా సంపాదనలో 5 లక్షల రూపాయలు ఈ దేశం కోసం, దేశ ఆర్మీ కోసం ఇవ్వడం జరిగింది. జై హింద్. చాలా సంతోషంగా ఈరోజు నా జన్మదిన సందర్భంగా నా యొక్క కష్టార్జితంలో నేను దేశం కోసం ఇవ్వడం చాలా గర్వపడుతున్నాను. ఈ సంతోషం చాలా వెలకట్లేంది. ఇప్పుడు నేను ఎంతో ఫ్రెండ్స్తో పార్టీలను, బాణాసంచాలను, కేక్ కటింగ్లను ఇవన్నీ కాకుండా దేశం కోసం ఈ నా యొక్క సంపాదన 5 లక్షలు చాలా గర్వంగా ఉంది. నేను ఇంకా రాబోయే రోజుల్లో దేశంకి ఏదైనా చేయాలా అనే ఒక ఉత్సాహం ఇంకా ఉరకలెత్తుతూ ఉంది, రెట్టింపు అవుతూ ఉంది. థ్యాంక్ యూ. జై హింద్. వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ భూసేకరణ పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు కలెక్టరేట్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధి పనులకు సంబంధించిన పెండింగ్ భూసేకరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లోని సమావేశ మందిరం ఈ మేరకు సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్తో కలిసి వర్చువల్ విధానంలో సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, శ్రీకాళహస్తి, సూళ్లూరుపేట ఆర్డీఓలు భానుప్రకాష్ రెడ్డి, కిరణ్భాయ్ సంబంధిత మండలాల తహసీల్దార్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అభివృద్ధి పనులలో భాగమైన ఇండస్ట్రియల్ కారిడార్కు సంబంధించిన భూసేకరణ, సిబిఐసి, విసిఐఐసి భూములు, ఏడీబీ రోడ్లు తదితర పనులు, వాటర్ పైప్ లైన్లు, రోడ్లు తదితర అంశాలపై విసిఐసి, రెవెన్యూ, ఏపీఐఐసి, ఆర్&బి శాఖల వారితో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్కు అభివృద్ధి పనులకు సంబంధించి నాయుడుపేట, మేనకూరు మండలాలకు సంబంధించిన గ్రామాలలో భూసేకరణ పెండింగ్, రోడ్ల పెండింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. మే 12వ తేదీ నుండి మే 20వ తేదీ వరకు ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ రాత పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులు అన్నారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. మే 12వ తేదీ నుండి మే 20వ తేదీ వరకు ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ రాత పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులు అన్నారు. సంబంధిత అధికారులతో జిల్లాలో జరగనున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు మొదటి సంవత్సరం విద్యార్థులకు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మరియు రెండవ సంవత్సరం విద్యార్థులకు మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 5:30 వరకు పరీక్షలు జరగనున్న నేపథ్యంలో ఏర్పాట్లు పూర్తి అయ్యాయని, పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు. తిరుపతి జిల్లాలో ఈ పరీక్షలకు మొత్తం 64 సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగిందని, మొత్తం 30,182 మంది విద్యార్థులు హాజరు కానున్నారని తెలిపారు. ఈ పరీక్షల కొరకు 3 డిప్యూటీ తహసీల్దార్లను ఫ్లైలింగ్ స్వాడ్ అధికారులుగా వివరిస్తారని తెలిపారు. పరీక్షా కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఎలక్ట్రానిక్ వాచ్లు, వైర్లెస్ హెడ్సెట్స్ తదితర ఎలక్ట్రానిక్ వస్తువులు అనుమతి ఉండదని, పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు, ఆర్టీసీ బస్సు సౌకర్యం, విద్యుత్ అంతరాయం లేకుండా సంబంధిత శాఖల అధికారులు చూడాలని, అలాగే అత్యవసర వైద్య సేవల నిమిత్తం వైద్య సిబ్బందిని నియమించాలని తెలిపారు. అలాగే త్రాగునీరు, టాయిలెట్ సక్రమంగా ఉండాలని, విద్యార్థుల సౌకర్యార్థం సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకునే విధంగా ఆర్టీసీ ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈరోజు ఉదయం అభిషేక సేవలో మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్ కెఆర్ శ్రీరామ్, నిర్మాత బండ్ల గణేష్ తదితరులు దర్శించుకున్నారు. ప్రముఖులకు ఆలయ మర్యాదల మేరకు టీటీడీ అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. మీ అధికారులు మీరు అక్కడ నుంచండి మేడం ముందు నుంచండి. తిరుమల శ్రీవారిని ఏపీ బీజేపీ నేత ఎమ్మెల్సీ సోము వీర్రాజు దర్శించుకున్నారు. ఈరోజు నైవేద్య విరామ సమయంలో దర్శనానికి వచ్చిన ఆయనకు ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు.
అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయం వెలుపల ఆయన మాట్లాడుతూ దేశ రక్షణ కోసం సైనికులు ఎనలేని పోరాటం చేస్తున్నారని అన్నారు. మన దేశం విజయం సాధించాలని, పోరాడే శక్తి ఉత్సాహం సైనికులకు కలగాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీకాళహస్తి ఆలయంలో ఘనంగా జరుగుతున్న చిన్న కొట్టాయి ఉత్సవాలు. 3వ రోజు స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు. శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకున్న రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. దర్శన ఏర్పాట్లను చేసిన ఆలయ అధికారులు. ఉగ్రవాదులను అణచివేసేందుకు భారత ప్రభుత్వానికి మద్దతు. సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి పివి రాఘవ్. వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ నిర్మాణ పనులపై కలెక్టర్ వెంకటేశ్వర్ సమీక్షా సమావేశం. భూసేకరణ పెండింగ్ పనుల త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశం. చూస్తూనే ఉండండి VTube న్యూస్.